మధ్యలో ఉంటాడు. విష్ణురూపేణ దేవీనభ్యో నమస్తు బ్రహ్మణభ్యో నమస్తు హిరణ్యవర్ణామృత చంద్ర హిరణ్య నమస్తాదికం మహామాయే శ్రీపీఠేశ్వర పూజతే శంఖచక్ర గదాస్తి మహాలక్ష్మీ నమస్తే నమస్తు దేవీం నారాయణభ్యో నమస్తు రామాయ రామభద్రాయ నాదాయ నాదాయ నమః సీతాయ దేవతాభ్యో నమః సీతారామచంద్ర దివ్య క్షేత్రాధికానా మంగళ పూజాంచ కరిషే చక్ర ప్రవిద్వాన్ పదంచదస్సం తవేదం విద్వాన్ యవవతే నాన్యాపందాయ నామం సుధాపాన సమమే రామనామాత్మహం శుభం వైననామం సుఖం వైననామం. సీతారామ శ్రీశైలాహ్యపాత్రం ధీవిజ్ఞానగుణార్ణం యతేంద్రస్య ప్రమయం వందే రంజేయం మాతరం అకాళముచ్చవర్ణం సర్వవ్యాధి నివారణం సమస్త సౌక్షేయం రామ నక్షత్రం దేవీభ్యో నమః వనస్పతి దేవతాభ్యో నమస్తు మునేయం దేవీనః విష్ణుబలాజిత వనస్పతి సందర్శయామి పక్షతేం దేవీనభ్యో నమస్తు బ్రహ్మణో విష్ణుం పరిహారార్థం బ్రహ్మమిదాజితం దేవీనః నారాయణం ఫలమిదాజితం తరుంజాయ రామచంద్రాయ మంగళం. అయ్య ముట్టి చేయండి అని ఒక్కసారి ఏమై నమస్తు అమృతక్షాయత దేవీనభ్యో నమః విశ్వేదేవతాభ్యో నమస్తు బ్రహ్మణే నమస్తు శాస్త్రాయ సర్వభూతానం ప్రతిష్టం బ్రహ్మణే పారిజాతస్థ దేవీనభ్యో నమస్తు పరిపూర్ణాయక్షత దేవీనభ్యో నమస్తు శ్రీమాన్ విష్ణుస్వరూపాయత దేవీనభ్యో నమస్తు అదః శ్రీనారాయణ దేవతాభ్యో నమస్తు రామచంద్రాభ్యో నమస్తు అమృత అరణ్య రామచంద్రాదిక దేవతాభ్యో నమః సమర్పయామి విశ్వక్షేపణం దేవాని పుష్పం సమర్పయామి. అనిలు అగరవత్తులు రెండు అయ్యో కొంచెం పసుపు అగరక్షేణ కల్పిత దేవతాభ్యో నమః అదః విష్ణురూపాదిక నారికేలం ఫలే నిక్షేపణం దేవీనభ్యో నమః. అనిల్ ఎడున్నారు సదా విష్ణురూపాణం బ్రహ్మణే విష్ణురూపాణం ప్రజాపతిం దేవేన నారాయణ విశ్వశంకరితం బ్రహ్మణే దేవేనభ్యో నమస్తు శ్రీమాన్ విష్ణుస్వరూపాయ శ్రీమతే నారచంద్రాయభ్యో నమస్తు శ్రీమన్నారాయణం శరణారవిందాభితమస్తు దేవతాభ్యో నమః. అస్య శ్రీ శ్రీ సీతారామచంద్ర ఉత్సవ మహోత్సవాధికారం సంకల్పిత యజమానోదయ సీతారామచంద్ర దివ్యక్షేత్ర మంగళ దర్శన పూజాంచ కరిష్యే. శుభాజ్యం బ్రహ్మణే శంకరాయ శంకర. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయంలో మాఘ అమావాస్య జాతర సందర్భంగా దర్శనానికి విచ్చేసిన వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి మా గ్రామ పాలక వర్గం నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక్కడ వేములవాడ ఈవో గారి ఆధ్వర్యంలో అన్ని సౌకర్యములు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వారు చూసుకుంటారు. అలాగే అన్నగారు మామిడిపల్లిలో వచ్చి దర్శనం చేసుకున్నందుకు మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి వచ్చే భక్తులకు కూడా మేము స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం.
మాగమ అమావాస్య పర్వదిన సందర్భంగా ఆనవాయితీగా ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా జాతర ఉత్సవాలు జరగడం, వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకునేటువంటి ఈ పర్వదినం రోజున అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వేములోడ శ్రీ రాజరాజస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తిగా ఆంపై చేసుకుని ఈరోజు దర్శన భాగ్యాన్ని భక్తులకు కలుగుతున్న సందర్భంలో ఓవైపు పోలీస్ శాఖ, మరోవైపు రెవెన్యూ శాఖ, ప్రోటోకాల్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈరోజు మామిడిపల్లికి సంబంధించినటువంటి పాలకవర్గం, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు మామిడిపల్లి దేవాలయానికి భక్తులుగా ఉన్నటువంటి వారు వేములవాడ టెంపుల్ సంబంధించిన అధికారులతో సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని దాని తద్వారా ఇక్కడికి వచ్చే భక్తులకు శీఘ్రమైనటువంటి స్వామివారి దర్శనాన్ని కల్పింపజేయడం, స్వామివారి ఆశీస్సులకు అందరికీ అందేలా ఏర్పాటు చేయడం జరిగింది. మన సనాతన సాంప్రదాయంలో జాతరలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు లోక కళ్యాణం కోసం, లోక శాంతి కోసం, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వతో ఆయనతో ముందుకు సాగేలా ఎలాంటి కీడు ఈ గ్రామాలకు, ఈ ప్రాంతాలకు రావద్దు తండ్రి అని చెప్పి చేసేటువంటి మన సనాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనం ముందుకు పోతున్న క్రమంలో బాగా గుర్తు మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయానికి నేను చిన్ననాటి నుండి కూడా ప్రతి జాతరకు ఒకప్పుడు కాలినడకన వచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు. 2 రోజులు కూడా ఇక్కడే ఉండి స్వామివారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకొని వంటలు చేసుకుని భోజనం చేసేటువంటి పరిస్థితి. కాలం వేగంగా మారుతుంది. ఈరోజు బస్సు ప్రయాణం కానీ, కారు ప్రయాణం కానీ, మోటార్ సైకిల్ ప్రయాణం ద్వారా కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ రావడం, స్వామివారిని దర్శించుకోవడం, తరించడం, మరి వారి ఆశీస్సులు కూడా అందరికీ అందేటువంటి క్రమంలో ఈసారి కూడా ఈ మాఘమ అమావాస్య జాతర సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందాలి. అందరూ బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆయుర్వేద లోక కళ్యాణం జరిగే విధంగా ఉండాలని చెప్పి శ్రీ సీతారామచంద్ర స్వామిని వేడుకుంటూ అనేక సందర్భాల్లో నేను కూడా వేడుకునేవాడిని. ఈ ప్రాంతంలో ప్రజా సేవలో శాసనసభ్యుడిగా సేవ చేసే భాగ్యాన్ని కల్పించాను. సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు కూడా అందిన వేళ, ఈ గ్రామ ప్రజల ప్రేమను కూడా చూరుకున్నటువంటి వేళ, మరి ప్రతి ఏటా ఈ సన్నిధులు, స్వామివారి సన్నిధులు రావడం, స్వామివారి ఆశీస్సులు అందుకోవడం, అందరికీ మంచి జరగని కోరుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో ఈసారి కూడా భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్న అందరికీ మంచి జరగాలని, మామిడిపల్లికి సంబంధించినటువంటి మిత్ర బృందం కూడా ఈ స్వామివారి సన్నిధిలో అభివృద్ధిని కాంక్షించే విధంగా కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటిని కూడా వీరంత తొందరలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన ఆ ఏర్పాట్లన్నింటికి పూర్తి చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ, మరి వేకోజామున్నే ఈరోజు మెట్ల పూజ ద్వారా వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేటువంటి భాగ్యంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రాంత భక్తులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మాఘమ అమావాస్య పర్వదిన సందర్భంగా, శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.